ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? ఈ వీడియో చూసేయాలంతా నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు అయితే నేను క్యాప్సికమ్ కర్రీ అయితే చేస్తున్నాను. ఎలా చేస్తున్నాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి. నేను వచ్చేసి గ్రీన్ క్యాప్సికమ్ అనమాట చేసేది. గ్రీన్ క్యాప్సికమ్తో కర్రీ చేస్తున్నాను. ఎలా చేస్తున్నాను ఇవన్నీ కట్ చేసుకొని వచ్చి మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఎప్పుడు చేసే వంటల్లాగా కాకుండా, అంటే మనం వేసే ఉప్పు కారాల వివరాలు కాకుండా, ఈసారి వచ్చేసి మీ ముందుకు ఒక స్టోరీతో అయితే వచ్చాను. నేను ఫస్ట్ స్టార్టింగ్ నా వాయిస్ ఇచ్చాను అనమాట కర్రీకి వచ్చేసి. కాకపోతే అట్లా కాదు, స్టోరీ చెప్పాలన్న ఆలోచనతో అయితే మ్యూట్లో పెట్టి నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట. మీ ముందుకు ఒక మంచి స్టోరీతో, ఇది ప్రతి ఒక్క లైఫ్లో జరిగే స్టోరీతో అయితే మీ ముందుకు వచ్చిన. ఏంటంటే, ఒక ఊర్లో ఒక ఆమె నీళ్ళ కోసం అయితే ఒక అడవిలో నుంచి అయితే వస్తూ ఉండగా ఒక ముంగీస మార్గం మధ్యలో స్పృహ లేకుండా ఉందంట. ఆ ముంగీసని తీసుకొని వచ్చి ఆమె ఇంటి దగ్గర తనకి మంచిగా చూసుకొని ఆలనా పాలన చూసుకుంటూ ఉంటుందంట. అది చిన్నదనమాట. అయితే పెద్ద అయ్యే కొద్దీ ఇంకా ఫ్యామిలీతో కలిసిపోయి తర్వాత ఆమెకు ఒక పాప పుట్టిందనమాట. ఇది మింగీస్ని తీసుకొచ్చిన ఆమెకి ఒక పాప పుట్టింది. రోజుట్లాగానే ఆమె ఇంకా పాప దగ్గర పాపని ఉయ్యాల్లో పడుకోబెట్టి ఇంకా ముంగీస్ని ఇంట్లో పెట్టేసి వాటర్ తేయడానికి అయితే వెళ్ళింది. తీసుకొని వెళ్ళి ఇంకా వస్తూ ఉండగా ముంగీసు మూతి నిండా ఎదురొస్తుంది అనమాట. ముంగీసు ఎదురొచ్చి దాని మూతి నిండా ఏంటంటే బ్లడ్ ఉందంట. బ్లడ్ ఉండేసరికి బిందెతో నీళ్ళు తీసుకొస్తున్న ఆమె ఇంకా వెంటనే ముంగీసు నెత్తి మీద వేస్తే ఆ ముంగీస్కి ఆ బిందె అనేది ఇరుకుపోతూ అల్లాడిపోతూ ఉంటుంది. ఇంకా ఇంట్లోకి వెళ్ళి చూస్తే ఏముందంటే పాప మంచిగానే ఉన్నాడు. పక్కన ఉయ్యాల పక్కన పాము అయితే చచ్చిపోయి ఉన్నదంట. ఇంకా కంగారుగా బయటకు వచ్చి చూసేసరికి ఏముందంటే ఆ ముంగీస చచ్చిపోయి ఉన్నది. ఏంటంటే నిజమేందో తెలుసుకోకుండా నా పాపని చంపిందేమో అని చెప్పేసి ఉద్దేశంతో వెంటనే తన కోపం మొత్తాన్ని ఆ ముంగీస పైన అయితే చూపించింది. పాపం ఆ ముంగీస అయితే చనిపోయింది. అదేనమాట, మన లైఫ్లో కూడా తప్పేదో ఒప్పేదో తెలుసుకోకుండా అనవసరమైన వాటికి మనము ఇంకా తొందరగా రియాక్షన్ అవుతూ ఉంటాం అనమాట. అది నిజమా కాదా మనం తెలుసుకోము. మన నిజ జీవితంలో కూడా అంతే, తప్పేదో ఒప్పేదో అని తెలుసుకొని ఒకసారి అయితే మనం ఒక్కొక్కసారి నిర్ణయాలు తీసుకోవాలన్నమాట. లేకపోతే అనవసరమైన వాటికి మనము బ్లేమ్ అవ్వాల్సి అయితే ఉంటుంది. ఇదనమాట స్టోరీ వివరం వచ్చేసి. నేను మీకు నచ్చింది అనుకుంటున్నాను. షార్ట్ అండ్లో అయిపోగొట్టాను. ఈ కాన్సెప్ట్ మీకు అర్థమయ్యే ఉంటుంది అని అనుకుంటున్నాను. అనవసరమైన వాటికి మనం ఎప్పుడైనా సరే తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే లైఫ్ మొత్తం స్పాయిల్ అవ్వాల్సి అయితే ఉంటుంది. ఇంకా కర్రీ విషయానికి వస్తే ముందుగా అయితే ఇంకా కళాయి పెట్టానబ్బా. కళాయి నాన్ స్టిక్ది, ఇది పెట్టేసి ఆయిల్ పోసి ఆనియన్స్ అయితే వేసుకొని ఇంకా పోపు దినుసులు అయితే వేసుకున్నాను. పోపు దినుసులు వేసుకొని ఫ్రై అయిన తర్వాత మనకి ఉల్లిపాయలు అనేవి పచ్చిగా ఉన్నప్పుడే క్యాప్సికమ్ అయితే వేసుకోవాలి. ఎందుకంటే క్యాప్సికమ్ ఫ్రై అయ్యే లోపల ఆనియన్స్ మాడిపోతాయి అన్నమాట. ఇట్లా మామూలుగా వేసి కలిపిన తర్వాతే ఈ క్యాప్సికమ్ అయితే వేసుకోవాలి. క్యాప్సికమ్ వేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట. లేకపోతే ఏంటంటే మాడిపోతూ ఉంటుంది. ఎంత నాన్ స్టిక్ అయినా సరే దగ్గరుండి మనం కలుపుతూ ఉండాలి. కలుపుకున్న తర్వాత ఇంకా మనకు చూడండి కలర్ ఎట్లా చేంజ్ అయినాయి. ఆనియన్స్కి క్యాప్సికమ్కి ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. మనం పచ్చిగా ఉన్నప్పుడు వేసిన క్యాప్సికమ్ అయినా సరే ఆనియన్స్ చూడండి ఎలా కలర్ అయితే చేంజ్ అయ్యాయి. తర్వాత కొంచెం పసుపు అయితే వేసుకోవాలన్నమాట. పసుపు వేసుకొని పచ్చివాసన అంతా పోయే వరకు అయితే మనం కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఈ క్యాప్సికమ్ మనకి 2 మినిట్స్లో అయితే కర్రీ అయిపోతుంది. ఇంకా మనకి ఇది రోటీ చపాతీలోకి కానీ పుల్కాలో కానీ సూపర్ కాంబినేషన్ అనమాట. రైస్లో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా ఏదైనా రసం కానీ దీనికి పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట. తర్వాత అయితే మనకి ఫ్రై అయిన తర్వాత 2 ఎగ్స్ని అయితే కొట్టేసుకోవాలి. తర్వాత మీ టేస్ట్ సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. ఎగ్ అని సాల్ట్ క్యాప్సికమ్కి పట్టేంత వరకు అయితే మనము కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత ఆయిల్ సపరేట్ అయ్యే వరకు క్యాప్సికమ్ని అయితే ఫ్రై చేసుకోవాలి. మనకు ఎక్కువ ఎగ్స్ వేసుకోవచ్చు, లేకపోతే ఇలా 2 ఎగ్స్ కూడా వేసుకొని చేసుకోవచ్చు అనమాట. ఎప్పుడు మనం ఎగ్ ఫుల్ కాకుండా ఇట్లా క్యాప్సికమ్తో వేస్తే చిన్నపిల్లలు ఉన్నా కానీ చాలా మంచిగా తింటారు. తర్వాత కారం అయితే వేసుకోవాలి. కారం ఉంటుంది అనుకుంటాం కానీ క్యాప్సికమ్లో అసలు కారం ఉండదబ్బా.
సప్పగా ఉంటుంది. కొంచెం కారం అయితే వేసుకుంటే ఇంకా సప్పదనం అనేది పోతుందనమాట. కొంచెం కొత్తిమీర, పుదీనా అయితే వేసుకొని మొత్తం ఒకసారి అయితే మనం మంచిగా కలుపుకొని మనకి బాండీ నుంచి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇంక ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా మనము 10 to 15 మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవడం అనమాట. ఎంతో టేస్టీగా ఉంటుందన్నమాట. ఒకసారి ఇలా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లాస్ట్ వరకు అయితే ఈ వీడియో చూశారు అనుకుంటున్నాను. చూస్తే కనుక థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ మీరు ఇలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.